దానికి వెళ్దాం. ఏమేమి డిస్కస్ చేసామంటే యెస్టర్‌డే చాలా సార్లు ఎక్కువగా మనం డిస్కస్ చేసుకున్న కంటెంట్ ఏందంటే, డేటా అనే కంటెంట్‌ని గురించి బాగా డిస్కస్ చేసుకున్నాం. డేటా అంటే ఏందో, అలానే సైజ్ అంటే ఏందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అలానే ఇంకా ఏ టెక్నాలజీస్ గురించి తెలుసుకుందాం అంటే, బ్యాక్ ఎండ్ అంటే అసలు ఏంటిది అనేది మనం తెలుసుకున్నాం. అలానే బ్యాక్ ఎండ్‌లో సర్వర్ అంటే ఏంటిది? డేటాబేస్ అంటే ఏంది? ఏపీఐస్ అంటే ఏందో తెలుసుకున్నాం. అంటే ఈ సర్వరు, డేటాబేస్, ఏపీఐ ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ ఆధారంగా చేస్తారు అనేది కొంచెం అర్థం చేసుకున్నాం. ఇంకా మనం ఏం తెలుసుకోలేదంటే క్లౌడ్ సర్వీసింగ్ ప్రొవైడర్ అంటే ఏంది, స్కేలింగ్ అనే కాన్సెప్ట్స్ గురించి యెస్టర్‌డే మనం డిస్కస్ చేసుకోలేదు. అంటే ఆటిని టుడే మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే, గుడ్. సో సో యెస్టర్‌డే చెప్పిందంతా అర్థమైంది కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్దాం. సో టుడే అవర్ ఎజెండా ఈస్ క్లౌడ్ అంటే ఏంది, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటే ఏంది. మనం చాలామంది రోజు చెప్పుకుంటున్నాం సర్వర్స్లో ప్రాక్టీస్ చేయాలి అని మనం చాలా చెప్పుకుంటా ఉన్నాం. అంటే టుమారో ఆన్వర్డ్స్ నుండి స్టాటిక్ వెబ్సైట్ని మనం ఎలా బిల్డ్ చేస్తాము అంటే మనం వెబ్సైట్స్ అంటే టుడే ఇంట్రడక్షన్లో మనం తెలుసుకుందాం. అంటే చాలామంది రోజు చెప్పుకుంటున్నాం కదా, సర్వర్లో కోడింగ్ చేయాలి సార్, మనం కోడింగ్ చేయాలి, కోడింగ్ కోసమే సర్వర్లు తీసుకుంటున్నామని చెప్పుకుంటా ఉన్నాం. ఆ సర్వర్స్ అనేది ఎలా యూజ్ చేస్తాం ఏంది అనేది నెక్స్ట్ సెషన్స్ నుండి మనం కంప్లీట్గా ఒక్కొక్క స్టాటిక్ వెబ్ పేజీని ఎలా క్రియేట్ చేస్తారు, డైనమిక్ రిప్రజెంటేటివ్ వెబ్సైట్స్ని మనం ఎలా డిజైన్ చేస్తాము, వాటితో మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాము అనేది టుమారో సెషన్స్ నుండి ఎవ్రీడే మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ టుడే మనం ఇంకా బిగిన్ చేద్దాం. ఏంటిది అంటే క్లౌడ్ అంటే మార్కెట్లో ప్రస్తుతం ఏదైనా మార్కెట్లో హయ్యెస్ట్ శాలరీ కానీ హయ్యెస్ట్ డిమాండ్ ఉన్న ఏదైనా ఒక టెక్నాలజీ ఎవరినన్నా అడిగినా కానీ గూగుల్లోకి వెళ్ళి హయ్యెస్ట్ శాలరీ గెయిన్ చేస్తున్న టెక్నాలజీ ఏది అనేసి మనం సెర్చ్ చేసామనుకో, అక్కడ కనపడుతున్నది ఏదని చూపుతుందంటే క్లౌడ్ కంప్యూటింగ్ మోస్ట్ పాపులర్ సాఫ్ట్వేర్ అని చెప్తా ఉంటున్నారు. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది, క్లౌడ్ అంటే ఏంది అనేది నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. టుడే మనం క్లాస్లో ఎక్కువగా డిస్కస్ చేసుకునేది ఏంటంటే క్లౌడ్ అంటే ఏంది, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది, వాటిని ఎవరెవరు ప్రొవైడ్ చేస్తారు, స్కేలింగ్ అంటే ఏంది, ఈ కాన్సెప్ట్స్ గురించి మనం బాగా కనుక అర్థం చేసుకున్నాం అనుకో, మనకి మార్కెట్లో ఎలా ఉంటుందంటే మంచి డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. ఎక్కువ ఫారినర్స్ కానీ ఎక్కువ కంపెనీస్ కానీ ప్రజెంట్ ఎటువైపు మూవ్ అయినాయి అంటే క్లౌడ్ అనే వైపు మూవ్ అయినాయి. ఎందుకు ఏంది అనేది చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ద్వారా క్లౌడ్ అంటే ఏంది, ఆ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది, వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి ఒక జనరల్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం డిస్కస్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ లైక్ మా ఫ్రెండ్ ఒక సుబ్రహ్మణ్యం అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే అతను ఇంతగా ఒక 3 సంవత్సరాల క్రితం అనమాట. మనవోడు ఏం చేశాడంటే మంచి OnePlus అనే మొబైల్ కొన్నాడు. కొనేసి వాడు ఏం చేశాడంటే మంచి టూరిస్టులు బాగా తిరుగుతాడనుకుంటా ఈ అబ్బాయి. ఏం చేశాడంటే వెళ్ళిన ప్రతి పిక్నిక్ కాడ ఏం చేశాడంటే మనోడు ఒక ఫోటో తీయడం, సేవ్ చేసుకోవడం, ఫోటోలు తీసేసి వాడు ఏం చేశాడంటే ఆడు ఏమైందంటే వాడి ఫోన్ నిండా కూడా అన్ని ఫోన్ నిండా ఫోటోలు, వీడియోస్ అవన్నీ ఉన్నాయి. అలానే నేనేం చెప్పానంటే, అరే ఈ ఫొటోస్, ఈ వీడియోస్ అన్నీ కూడా నాకు చెప్పే పాఠాలు కూడా దాంట్లోనే రికార్డ్ చేసుకోరా అన్నాను. వాడేం చేశాడంటే నేను చెప్తున్న ప్రతి క్లాస్‌ని కూడా వాడేం చేశాడంటే బాగా రికార్డ్ చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత వాడేం చేస్తున్నాడంటే బైక్ మీద ఒకరోజు వెళ్తా ఉన్నాడు. అలా వెళ్తా ఉన్నప్పుడు ఏమైందంటే సడెన్‌గా బైక్ యాక్సిడెంట్ అయింది. వెంటనే ఏమైందంటే అక్కడ ఉన్న వాడి జేబులో ఉన్న ఫోన్ అనేది పగిలిపోయింది. అంటే నా క్లాస్ వీడియోస్, వాడికి బాగా నచ్చిన ఫోటోస్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయా? ఫోన్ పగిలిపోయింది. అప్పుడేమవ్వాలి వాడు? చాలా బాధపడతా ఉండాలి. అంటే చాలా ఇబ్బందయిపోయింది. సపోజ్ థట్ అదే బైక్ మీద వెళ్దాం అనేసేసి బైక్ లేదు అతనికి. బస్‌లో వెళ్తా ఉన్నాడు. బస్‌లో వెళ్తా ఉంటే ఏమైందంటే ఎవడో ఒక పిక్ పాకెట్ పర్సన్ అన్నమాట. ఏం చేశాడంటే అతని మొబైల్‌ని దొంగతనం చేశాడు. అప్పుడు ఏమవుతుంది? అతని యొక్క ఫోటోలు, వీడియోస్ అన్నీ కూడా పోయినట్టే కదా! మళ్ళీ కొత్త మొబైల్ కొంటే ఇంక ఏమి ఉండవు కదా! అలానే
మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఏం చేశారంటే క్లౌడ్ కంప్యూటింగ్ కనిపెట్టక ముందల చాలా సఫరింగ్ అనేది జరిగిందనమాట. క్లౌడ్ అనేది రాకముందల అందరూ కూడా ఏం చేశారంటే చాలా ఇబ్బంది పడ్డారనమాట. చాలా ఇబ్బంది పడ్డారనమాట. ఈ క్లౌడ్ అనేది రావడం వల్ల ఏమైందంటే వితిన్ సెకండ్స్‌లోనే వాళ్ళకి అవసరాలకి కావాల్సిన సర్వర్‌లన్నిటిని మెన్షన్ చేసుకున్నారు. ఈ పదాలేందో తర్వాత విందాం. అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ రావడం వలన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి జరిగిన యూజ్ ఏందో ఒక్కటి వినేసేసి దాని ద్వారా అసలు మనం క్లౌడ్ ఏందో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఏంటిది అంటే ఒక ఎంప్లాయీ ఉన్నాడు. అంటే ఒక ఎక్స్ అనే ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఈ ఎక్స్ అనే ఎంప్లాయీ ఏం చేశాడంటే వాళ్ళ మేనేజర్ ఏం చేశాడంటే ఒక ప్రాజెక్ట్ వచ్చిందయ్యా మనకి. ఈ ప్రాజెక్ట్ అంతా చేయాలి. నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోరా బాబు అనేసి అందరం కూడా ఏం చేస్తాం వర్క్ ఫ్రమ్ హోమ్‌లో జాబ్ చేస్తా ఉన్నాం. వన్ సెకండ్. అందరం కూడా ఏం చేస్తున్నాము వర్క్ ఫ్రమ్ హోమ్‌లో జాబ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్‌లో జాబ్ చేస్తా ఉన్నప్పుడు మనోడు ఏం చేశాడంటే ఎప్పుడు మంత్లీ ఒకసారో లేకపోతే వీక్లీ ఒకసారో ఆఫీస్‌కి వెళ్ళడం అనేది జరుగుతా ఉంది. మనోడు ఏం చేశాడంటే ఒక మంచి ప్రాజెక్ట్ అన్నమాట. ఏం చేశారంటే అమెరికా నుండి ఆ ప్రాజెక్ట్ వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వచ్చేసారన్నమాట. రేపొద్దున ఏందంటే ప్రాజెక్టు ఎండ్ ఆఫ్ ద డే అన్నమాట. ఆ ప్రాజెక్ట్ మొత్తం సబ్మిట్ చేస్తే అమెరికా వాళ్ళకి ఈ కంపెనీకి కొన్ని వందల కోట్ల రూపాయలు వస్తాయన్నమాట. అయితే ఈడేం చేశాడంటే ఇంటికాడ కూర్చొని ఆ మేనేజర్ బాగా వర్క్ చేసేసాడు. వర్క్ చేసేసి తర్వాత రోజు ఎళ్ళేసేసి మనం ప్రెజెంట్ చేసి బాగా డబ్బులు తెచ్చుకుందాం, ప్రాజెక్ట్ తెచ్చుకుందాం అనేసి ప్రెజెంటేషన్ ఇద్దామనేసి బయలుదేరాడు. ఆ ప్రాజెక్ట్ అంతా చేసుకొని. మనోడు వెళ్తా ఉన్నప్పుడు సడెన్‌గా బస్ యాక్సిడెంట్ అయిపోయింది. లేదా కార్ అనేది యాక్సిడెంట్ అయిపోయింది. ఆ కార్ యాక్సిడెంట్ అవ్వంగాల్నే ఇతనితో పాటు ఆ ల్యాప్‌టాప్ కూడా పగిలిపోతుంది కదా! అప్పుడు ఏమవుతుంది? అంటే ఆ కంపెనీకి చాలా లాస్ వస్తుంది. సపోజ్ మనోడు కార్‌లో వెళ్తా ఉన్నప్పుడు సడెన్‌గా కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ ల్యాప్‌టాప్ కింద పడింది. ఎవరో వచ్చి దొంగతనం చేశాడు. అప్పుడు ఏమవుతుంది? దాంట్లో ఉన్న సమాచారం మొత్తం పోతుంది కదా! అంటే కంపెనీ వోళ్ళందరూ ఇలా గనక ఇచ్చేసారనుకో చాలా ఇబ్బంది పడతారనేసేసి దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఏం చేశారంటే క్లౌడ్ అనే దాన్ని కనిపెట్టేసారన్నమాట. ఎలా అంటే మనం ఇంతకు ముందల గనక ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇంతకు ముందల మనం ఏం చేసామంటే మన ఫోన్‌లో చాలా ఫోటోస్ తీయడం అనేది, చాలా ఫోటోసు, వీడియోసు, సినిమాలని ఇలా చాలా ఉండేయన్నమాట. అవన్నీ గూడా ఏమయ్యేదంటే మన ఫోన్‌లో ఫోటోలు పెరిగే కొద్దికి ఏమయ్యేదంటే మెమరీ ఫుల్ అనేసేసి ఏది పని చేయకుండా ఉండేది. ఒకాళ పొరపాటున మన స్క్రీన్ పగిలిపోయినా గానీ, మన యొక్క మొబైల్ పోయినా గానీ ఏమయ్యేది దాంట్లో ఉన్న ఫోటోసు, వీడియోస్ అన్నీ గూడా ఏమయ్యాయంటే పోయాయి. అదే ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే గూగుల్ క్లౌడ్ గూగుల్ ఫోటోస్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ గూగుల్ ఫోటోస్‌ని గనక క్లిక్ చేయంగాల్నే ఏమవుతుంది? మన ఫోన్ పోయినా గానీ అన్ని ఫోటోస్ అన్ని దాంట్లోనే ఉండిపోతున్నాయి గదా! అంటే దీనిని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. అంటే మన సమాచారం, మన యొక్క డేటా మొత్తం గూడా ఎన్ని సంవత్సరాలైనా గాని పోకుండా ఈజీగా దాచుకోవడానికి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మనవోళ్ళు కనిపెట్టిన పదాన్ని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. ఈ క్లౌడ్ అనేది రావడం వల్ల ఏమైందంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ వండర్స్ అనేది ఇప్పుడు జరుగుతా ఉన్నాయి. అంటే నాకు తెలీదు. ఇదంతా నాకు అవసరం లేదు. ఇప్పుడు మనం అసలు క్లౌడ్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి అనుకున్నాం. అంటే క్లౌడ్ అంటే ఏంది అనేది అర్థం చేసుకుందాం. దీనిని నెక్స్ట్ ఫర్దర్ క్లాస్‌లో చాలా ఇంపార్టెంట్ సర్వీస్ అన్నాను కదా! నెక్స్ట్ క్లాసెస్ వచ్చేటప్పుడు ఇంకా డీప్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఫండమెంటల్స్ కాబట్టి క్లౌడ్ అంటే ఏందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ ద్వారా. ఇప్పుడు క్లౌడ్. క్లౌడ్‌లో ఫస్ట్ కాన్సెప్ట్ వాట్ ఈస్ క్లౌడ్? క్లౌడ్ అంటే ఏంటిది అసలు? మనం రోజు ఇప్పుడు మా సార్ చెప్పాడు క్లౌడ్ అని చాలా ఇంపార్టెంట్, చాలా డిమాండ్ అని చెప్పాడు. అసలు క్లౌడ్ అంటే ఏంటిది? అంటే ఒకసారి ఇక్కడ ఉన్న పీపీటీ ద్వారా అర్థం చేసుకుందాం. యాక్చువల్‌గా మనకి కొన్ని సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్‌ని ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేసుకుంటాం. అలానే ఆ సర్వర్స్ లోపల కొన్ని సాఫ్ట్‌వేర్స్ గనక రన్ అవుతా ఉంటే దానిని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. క్లౌడ్ అంటే ఏదో కాదు జస్ట్ అర్థం చేసుకోవడానికి చూద్దాం. క్లౌడ్ అంటే ఏంది అనేది అర్థం చేసుకుందాం. క్లౌడ్ అంటే ఏందంటే కొన్ని సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్‌లు ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవుతా ఉంటాయి. ఆ సర్వర్ లోపల కొన్ని సాఫ్ట్‌వేర్స్ గనక రన్ అవుతా ఉంటే దీనినే ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. అంటే ఈజీగా అర్థం చేసుకుందాం. సర్వర్‌లనేయి ఉంటాయి కదా! ఎగ్జాంపుల్ లైక్ నా మొబైల్ అనేది ఉంది.
నా మొబైల్ అనేది ఒక సర్వర్, కంప్యూటర్ని ఒక సర్వర్ అని పిలుస్తారు. ఈ కంప్యూటర్ లోపల ఏముంది అంటే విండోస్ అనేది అప్డేట్ చేసుకోవాలి. విండోస్ అప్డేట్ చేస్తున్నామంటే దాంట్లో ఏంది డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్ మొత్తం కూడా అప్డేట్ చేయాలంటే ఏం కావాలి? ఇంటర్నెట్ ఉన్నప్పుడేనా అవి అప్డేట్ అయ్యేది. అంటే ఒక సర్వర్లు ఇంటర్నెట్తో కనెక్ట్ చేస్తాం. కొన్ని సర్వర్లని ఇంటర్నెట్తో కనెక్ట్ చేసుకుంటాము. ఆ సర్వర్ లోపల ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్లు రన్ అవుతా ఉంటే ఈ మొత్తాన్ని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. అంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి చూద్దాం. సర్వర్కి ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. ఆ సర్వర్ లోపల సాఫ్ట్వేర్ రన్ అవుతా ఉంటే వాటిని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. అంటే క్లౌడ్ అంటే అర్థమైందా? బాగా హార్డ్గా ఉంటుంది అనమాట ఈ డెఫినేషన్. సర్వర్లు ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతాము. ఆ సర్వర్ లోపల కొన్ని సాఫ్ట్వేర్లు ఎప్పుడు రన్ అవుతానే ఉంటే దానిని నథింగ్ బట్ ఏమని పిలుస్తారంటే క్లౌడ్ అని పిలుస్తారు. సర్వర్లు ఉంటాయి. ఆ సర్వర్ని ఇంటర్నెట్కి కనెక్ట్ చేసుకుంటాము. ఈ సర్వర్ లోపల ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్లు రన్ చేస్తూ ఉంటే అలా జరిగే ఈ టోటల్ ప్రాసెస్ని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారనమాట. అంటే క్లౌడ్ అంటే అర్థమైనట్లేనా? ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు. ఏంటిది ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చాలా హార్డ్గా ఉంటాయి. అంటే ఏంటో నెక్స్ట్ క్లాసెస్లో విందాం. క్లౌడ్ అంటే ఏంటిది అనగానే కొన్ని సర్వర్లు ఉంటాయి. ఆ సర్వర్లు ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఆ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడం వల్ల ఆ సర్వర్ లోపల ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్లు రన్ అవుతూ ఉంటాయి అని చెప్పడాన్ని ఏమంటారంటే జనరల్గా మార్కెట్లో కానీ కంపెనీస్లో కానీ క్లౌడ్ అని ఇలా అని పిలుస్తారు అనమాట. క్లౌడ్ అంటే వేరు వేరు ఎగ్జాంపుల్స్ కాదు. కంపెనీలో ఎప్పుడు వాళ్ళు రిఫర్ చేసే వర్డ్ ఏంటంటే సర్వర్ని ఇంటర్నెట్తో కనెక్ట్ చేసుకుంటాము. ఆ ఇంటర్నెట్లో కనెక్ట్ చేసుకోవడం వల్ల ఆ సర్వర్ లోపల ఎప్పుడు సాఫ్ట్వేర్లు రన్ అవుతూ ఉంటాయి అని చెప్పడాన్ని క్లౌడ్ అంటారు. ఇంకా కొంతమంది ఏమని చెబుతారంటే ఒక ఇంటర్నెట్ లోపల కొన్ని సర్వర్లు పెట్టుకుంటాము. ఆ సర్వర్ లోపల ఎప్పుడు సాఫ్ట్వేర్ రన్ అయ్యేటట్లు కనుక చేస్తే దాన్ని కూడా ఏమని పిలుస్తారంటే క్లౌడ్ అని పిలుస్తారు. ఈ రెండిట్లో ఏది చెప్పినా కానీ కరెక్ట్ గానే ఉంటుంది. ఏది సాఫ్ట్వేర్ భాషలో. మిగతా ఎగ్జాంపుల్స్ అన్నిట్లో వీళ్ళందరూ వాడరు అనమాట. జనరల్ గా ఇంటర్వ్యూ అడిగేటప్పుడు క్లౌడ్ అంటే ఇలా చెప్తేనే వాడు కన్సిడర్ చేస్తున్నారు అనమాట. ఇంటర్నెట్ ఉంటుంది. ఆ ఇంటర్నెట్ లోపల అంటే ఇంటర్నెట్ అంటే నథింగ్ బట్ ఏంది పబ్లిక్ నెట్వర్క్. కొన్ని పబ్లిక్ నెట్వర్క్స్ ఉంటాయి. ఆ పబ్లిక్ నెట్వర్క్ లోపల సర్వర్ని పెట్టుకుంటాము. ఆ సర్వర్ లోపల సాఫ్ట్వేర్ కనుక రన్ చేస్తా ఉంటే దానిని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. లేదా కొన్ని సర్వర్లు ఉంటాయి. ఆ సర్వర్లని ఇంటర్నెట్తో కనెక్ట్ చేసుకుంటాము. ఆ సర్వర్స్ లోపల సాఫ్ట్వేర్స్ అనేవి రన్ చేస్తా ఉంటే దానిని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. అంతవరకు అర్థం చేసుకుంటే చాలు. అలానే మనం రోజు మార్కెట్లో వింటా ఉంటాం. క్లౌడ్ కంప్యూటింగ్ అని మనం వింటా ఉంటాం. ఏంటిది అంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనేది ఒక అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక చిన్న క్లిక్ చేయగానే మనకి ఎన్నైతే సర్వర్లు కావాలో వాటిని అవైల్ చేసుకోవడాన్ని ఏమంటారంటే మనం కంప్యూటర్లో ఉన్నాం. అంటే ఇప్పుడు లైక్ నేను ఉన్నాను, ఇంటికాడ ఉండేసేసి నేను వర్క్ చేసుకుంటున్నాను. నేనేం చేస్తున్నాను, ఎక్కడో కిరాణా షాప్ కాడ నేను రోజు ఇంటికాడ వర్క్ చేసుకోవాలంటే నాకు ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ అవన్నీ కావాలి అంటే నేను వెళ్ళి వాటిని ప్రిపేర్ చేసుకొని షాప్కి వెళ్ళి తెచ్చుకొని ఇవన్నీ తెచ్చుకోవడం అంటే చాలా కష్టం కదా. నేనేం చేశాను, ఒక చిన్న కాల్ చేశాను. ఆ కాల్ చేయగానే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇంటికి వచ్చేసినాయి విత్ ఇన్ సెకండ్స్లోనే. అలా వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. అలానే మనకి కంప్యూటర్ భాషలో లేదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎప్పుడు అందరికి ఏం కావాలంటే సర్వర్స్ అనేవి కావాలన్నమాట. అంటే ఈ సర్వర్స్ని ఎలా చేస్తారు అనేది ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఒక కంప్యూటర్ని యూజ్ చేసి జస్ట్ ఒక చిన్న క్లిక్ చేయగానే మనకి ఎన్ని సర్వర్లు అయితే కావాలో వాటన్నిటిని విత్ ఇన్ సెకండ్స్లోనే అవైలబుల్ అయ్యేటట్లు చేసుకోవడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లోనే మనకి సర్వర్లు ఎన్ని కావాలన్నా కానీ ఎన్ని తగ్గించుకోవాలన్నా కానీ ఇంటర్నెట్ని ఉపయోగించి జస్ట్ ఒక్క చిన్న క్లిక్లోనే కనుక మనం అరేంజ్ కనుక చేసుకున్నామనుకో దానినే ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. అంటే ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకోవడానికి చూద్దాం. ఎవరు కూడా క్లౌడ్ గురించి ఎవరు మాట్లాడరు అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ గురించే మాట్లాడతారు ఎవరైనా సరే. అంటే ఇదేందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి వినాలి అంటే ఒక ఎగ్జాంపుల్ విన్నాం. నిన్న మనం చెప్పుకున్నాం, నేను ఒక ఈ కామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళాను. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం.
కమింగ్ టు ద ఇక్కడ ఉన్న గూగుల్లోకి వెళ్ళి amazon.in అని క్లిక్ చేశాను. అంటే ఇది అమెజాన్ రావాలంటే ఏం చేస్తున్నాను, ఒక బ్రౌజర్లోకి వెళ్ళాను, amazon.in అని ఎంటర్ చేసి క్లిక్ చేశాను. అంటే బ్రౌజర్లో ఏదైనా సరే మనం సమాచారం ఇచ్చామనుకో, ఆ బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఒక వెబ్ పేజీని ఓపెన్ చేస్తుందని మనం చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఓపెన్ అయిన దాన్ని ఏమనుకున్నా అంటే ఒక వెబ్ పేజ్ అని తెలుసుకున్నాం. ఇదన్నీ రోజు తెలుసుకున్నాం కదా. నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న ఈ కుక్కర్ కావాలి అనుకున్నాను. ఈ కుక్కర్ దగ్గరికి వెళ్ళి నేనేం చేశానంటే బై నౌ అని క్లిక్ చేశాను. యాడ్ టు కార్ట్, కార్ట్లోకి వెళ్ళాను. ఇక్కడ కార్ట్లోకి వెళ్ళాను. దీన్ని కొందాము అనుకున్నాను. కొందాము అనుకోగానే ఏం చేస్తాను, ప్రొసీడ్ బై నౌ అనుకున్నాను. బై నౌ అని క్లిక్ చేయగానే ఏమైంది చూడనా, వెంటనే అది ఏమైందంటే నేను ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళి కొందాము అనేసి వెంటనే ఏం చేసి అంటే క్లిక్ చేయగానే ఏమైంది, వెంటనే అది ఏమైంది అంటే అక్కడ నుండి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది అని అర్థమైంది కదా. అంటే ఒక ప్రోడక్ట్ నేను చెప్పుకున్నాం మనం కంప్యూటర్ లోపల ఏం జరిగిద్ది అనేది బ్యాక్ ఎండ్లో. అంటే ఏదైనా ఒక వస్తువుని మనం కొందామనేసి బై నౌ అని క్లిక్ చేయగానే ఏమవుతుంది, వెంటనే ఆ సైట్ అనేది ఏమవుతుంది అంటే ఒక రిక్వెస్ట్ ని సర్వర్ కి పంపుతుంది. అవునా కాదా. అంటే ఒక అమెజాన్ లాంటి ఒక వెబ్సైట్ లోపల ఒక వస్తువుని కొందామనుకున్నాను. నేను ఒక వస్తువుని కొందామనుకున్నాను. ఏదైనా ఒక వస్తువుని కొందామని మనం బై చేయాలి అనగానే వెంటనే ఏమవుతుందంటే అది వెంటనే సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. అవునా కాదు. ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు. నాకేం అర్థమైందంటే అమెజాన్ అనేవాడు ఏం చేస్తాడంటే కొన్ని ఫెస్టివల్ సీజన్స్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటాడు. మామూలుగా ఒక వస్తువు కొనాలి అనుకుంటే 1000 రూపీస్ ఉందనుకున్నాను ఒక వాచ్. అదే ఈడేం చేస్తాడంటే కొన్ని రోజులు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అని కొన్ని నడుపుతా ఉంటాడు. అంటే రెగ్యులర్ రోజుల్లో అయితేనే ఉన్నా దాని ప్రైస్ 1000 రూపాయలు ఉందనుకున్నాను. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనేసి ఈడేం చేశాడంటే ఒక ఫెస్టివల్ సీజన్లో వాడు కొన్ని ఆఫర్లు ఇచ్చేసి ఆ ఫెస్టివల్ ని రన్ చేస్తా ఉన్నాడు. అప్పుడు చూశాను నేను. అప్పుడు చూస్తే ఏమర్థమైందంటే వాడు దానిని 400 రూపీస్కి ఇచ్చేసాడు. నార్మల్ రోజుల్లో అయితే 1000 రూపీస్. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అప్పుడైతే వాడు ఏం చేశాడంటే 400కే ఇచ్చేసేసాడు. అప్పుడు అందరు ఏమవుతారు, ఆ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఈ ఆర్డర్ని కొందామనేసి అనుకుంటా ఉంటారు. అందరు ఏం చేస్తారు, క్లిక్ చేస్తూ ఉంటారు. నార్మల్ రోజుల్లో అయితే అమెజాన్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే దాదాపు ఒక రోజుకి 10,000 సర్వర్లని వాడుతూ ఉంటారు. అదే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనే డేస్ వాడేటప్పుడు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే థౌజండ్స్ లాక్స్ ఆఫ్ సర్వర్లని వాళ్ళు వాడతారు. అంటే ఏందో చూద్దాం. అగైన్ ఎగ్జాంపుల్ మళ్ళీ విందాం. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందో డెఫినేషన్ తర్వాత విందాం. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ లోపల మనం ఏం చేసామంటే ఏదైనా ఒక వస్తువుని కొనాలి అనేసి క్లిక్ చేయగానే ఏమవుతుందంటే వెంటనే ఆ వస్తువు తాలూకా ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ మొత్తం కూడా ఎక్కడికి వెళ్తుందంటే సర్వర్కి వెళ్తుంది. అంటే ఏ వస్తువుని కొనాలన్నా కానీ ఎక్కడికి వెళ్తుంది, సర్వర్ లోపలికి వెళ్తుంది. అలానే అమెజాన్ రెగ్యులర్ డేస్లో అయితే అలానే వెళ్తుంది కదా. అలానే అమెజాన్ వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రోడక్ట్స్కి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని ఫెస్టివల్ అప్పుడు కొన్ని ఆఫర్స్ ఇచ్చేసి ఆ ప్రోడక్ట్స్ని అమ్ముకుందామని ఒక ఫెస్టివల్ ఆఫర్స్ ఇచ్చేసేసి అక్కడ మెన్షన్ చేశారనమాట. అప్పుడు ఏమైందంటే రెగ్యులర్ రేస్లో ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ 1000 రూపీస్ అయితే ఈ ఫెస్టివల్ అప్పుడు ఏమైందంటే 400కే వచ్చేసింది. అప్పుడు ఏం చేశారంటే చాలా మంది జనాలు ఏం చేశారంటే బాగా ఎగబడ్డారు. ఎగబడేసి ఏం చేసేసారంటే వెంటనే ఆ వస్తువుని కొందామని క్లిక్ చేస్తా ఉన్నారు. అంటే ఏ వస్తువునైనా సరే కొందామని మనం క్లిక్ చేయగలం ఎక్కడికి వెళ్తుంది, సర్వర్కి వెళ్తుంది. కొన్ని లక్షల మంది క్లిక్ చేశారు అదే వస్తువుని. అప్పుడు ఆ రిక్వెస్ట్లన్నీ కూడా ఒకే సర్వర్కి వెళ్తాయా, వెళ్ళవు. అంటే ఇక్కడ అర్థమైందా. అంటే ఒకే సర్వర్కి వెళ్ళవు. ఎక్కడికి వెళ్తాయి అనేది తెలుసుకోవాలి అనుకున్నాను. అంటే అదేందో తెలుసుకుందామని పక్కన పెట్టేసాను. అలానే రెండో ఎగ్జాంపుల్లోకి వెళ్ళాను. రెండో ఎగ్జాంపుల్ ఏంటి అంటే కమింగ్ టు ద అనదర్ ఎగ్జామ్. యాక్చువల్గా ఏం చేస్తారంటే మన కంపెనీస్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే కొన్ని కంపెనీస్ డే టైం మాత్రమే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కంపెనీస్ ఓపెన్ చేస్తారు. నైట్ టైం ఏం చేస్తారంటే ఆ కంపెనీస్ని షట్ డౌన్ చేసేసుకొని ఉంచుకుంటారు అనమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే కంపెనీ లోపల ఏ కంప్యూటర్లో అయినా సరే సర్వర్లను ఎప్పుడు కూడా ఆపరనమాట. ఆపేశారంటే చాలా ఇష్యూస్ వస్తాయి అనమాట. యాక్చువల్గా సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీలో సర్వర్లను ఎప్పుడు కూడా రన్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ వర్క్ అంతా ఎప్పుడు ఉంటుంది, ఎంప్లాయీస్ అందరు పొద్దున పూట వస్తారు కదా. అంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు అయితే వాళ్ళకి ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ సర్వర్లను వాడుతూ ఉంటారు.
నైట్ 9 నుండి మార్నింగ్ 9 దాకా వాళ్ళు అసలు వర్కే చేయరు కదా, అప్పుడు వాళ్ళకి తక్కువ సర్వర్లు కావాలి కదా. అంటే ఇలా ఎక్కువ సర్వర్లు కావాల్సి వచ్చినప్పుడైనా సరే, తక్కువ సర్వర్లు కావాల్సి వచ్చినప్పుడైనా సరే వీళ్ళు ఏం చేస్తారంటే ఒకేలా ఉండకుండా ఏం చేస్తారంటే ఒక ఇంటర్నెట్ సహాయంతో ఒక చిన్న క్లిక్ చేయగానే వాళ్ళకి పొద్దున పూట ఎక్కువ డిమాండ్ ఉంది కదా, ఆ డిమాండ్కి తగ్గట్లు సర్వర్లన్నిటిని పెట్టుకుంటారు. సాయంత్రం అయితే వాళ్ళకి డిమాండ్ తక్కువగా ఉంటది కదా, ఆ డిమాండ్కి తగ్గట్లు సాయంత్రం సర్వర్లు తగ్గించుకోవాలనుకున్నాను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న క్లిక్ ద్వారా ఎప్పుడు సర్వర్లు కావాలంటే అప్పుడు పెంచుకోవడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు తగ్గించుకోవడం చేయడం కోసం వాళ్ళు చేసే ఈ ఇంటర్నెట్ యూజ్ చేసి క్లిక్ చేసే ఈ సినారియోని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారన్నమాట. మనకి సర్వర్లు కావాలనుకున్నప్పుడు పెంచుకోవడం, అవసరం లేదన్నప్పుడు ఈజీగా తగ్గించుకోవడానికి మనం చేసే కాన్సెప్ట్‌ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. ఇంకా అర్థం చేసుకోవడానికి మరొక ఎగ్జాంపుల్ ద్వారా వెళ్దాం. అదేందో చూద్దాం అనేసి నేను ఇక్కడ చేసేసాను. క్లౌడ్ అనేది ఒక అఫోర్డబుల్ అంటే ఎలా ఉంటుందంటే సరసమైన ధరలకు వస్తుందంట క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల. అంటే ఏందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా విందాం. ఈ చివరి తర్వాత మరలా ఒకసారి నేను చెప్తాను అనమాట. ఒక కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఒక వస్తువుని తయారు చేసేసారు, ఒక ప్రోడక్ట్ ని తయారు చేసేసారు. ఒక ఫోన్ ని మా కళ్యాణ్ అనే అబ్బాయి ఒక మంచి ఫోన్స్ ని తయారు చేసేసాడు అనమాట, ఒక కంపెనీ ఫోన్స్ ని. ఆ కంపెనీకి ఏం చేసేసాడంటే ఆ ఫోన్లకి ఏం చేశాడంటే మనోడు విపరీతమైన ప్రచారం చేసేసాడు అనమాట. విపరీతంగా ప్రయాణం చేశాడు యూట్యూబ్ లో కానీ నెట్ఫ్లిక్స్ లో కానీ ఎక్కడ దొరికితే అక్కడ. చివరికి వాష్రూమ్కి వెళ్ళే కాడు కూడా మనోడు ఏం చేశాడంటే పాంప్లెట్లు అంటే ఇచ్చేసాడు. ఎట్లా చేసేదంటే విపరీతంగా ప్రచారం చేశాడు. వెంటనే మనోడు ఏం చేశాడంటే అక్కడే ఒక మెన్షన్ చేశాడు, పలానా 10వ తారీఖు నా ప్రోడక్ట్ అనేది లాంచ్ అవుతుంది, నేను ఇంత ప్రచారం చేసేసాను కదా, మా వాళ్ళు ఏం చేస్తారని జనం విపరీతంగా కొంటారనేసి మనోడు అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడంటే ఇవన్నీ కొనాలి అంటే ఏం చేస్తారు, ఆన్లైన్ లో కొనాలి అంటే అదే వస్తువు మీద క్లిక్ చేస్తా ఉంటే ఏమైందంటే ప్రోడక్ట్ అనేది అమ్ముడు పోదనమాట. ఏమొస్తుందంటే సర్వర్ లో ఇష్యూస్ వచ్చేసేసి ఏం చేస్తుందంటే సర్వర్ అంతా స్లో అయ్యేసి ఆ ప్రోడక్ట్స్ ని కొనేటప్పుడు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది అనమాట. ఎగ్జాంపుల్ లైక్ ఎట్లా అంటే మనం రోజు కూడా ఏం చేస్తామంటే నార్మల్ రోజుల్లో ఉన్నప్పుడు రిజల్ట్ సైట్లు కనుక చూసామనుకో నార్మల్ గా ఉంటాయి. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి క్లిక్ చేసేసామనుకో సర్వర్ బిజీ అని వస్తుంది. అంటే ఒకేసారి ఎక్కువ మంది ఒకే సర్వర్ మీద పడ్డారనుకో ఆ సర్వర్స్ అనేవి అన్ని ఏమవుతాయి అంటే క్రాష్ అయిపోతాయి అనమాట. అందుకని ఏం చేస్తారంటే జనాలందరూ ఎక్కువగా వాడేటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ సర్వర్లను వాడుతూ ఉంటారు. అదంతా నాకు అనవసరం. ఇప్పుడు ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. మా కళ్యాణ్ అనే అబ్బాయి ఏం చేశాడంటే ఒక మంచి మొబైల్స్ ని కంపెనీ పెట్టుకున్నాడు. అతను ఏం చేశాడంటే మంచి ఫోన్ ని తయారు చేసేసాడు అనమాట. దానికి ఏం చేశాడంటే విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చేసాడు. విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి పలాని 10వ తారీఖు నేను 10 కాండి 12 దాకా మంచి ఆఫర్స్ ఇస్తున్నాను, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ వచ్చి కొనుక్కోండి అనేసి బాగా ప్రచారం చేశాడు. వెంటనే ఏం చేశారంటే చాలా మంది ఏం చేశారంటే బాగా ఎగబడుతున్నారు, మంచి సరసమైన ధరకు వస్తుంది మా ఫోను, ఇంకా దాన్ని కొనేద్దాం అనేసి అందరూ ఏం చేశారంటే ఆ తర్వాత అయితే ఆఫర్ ఉండదు, ఈ ఫోన్ కాస్ట్ ₹1,00,000 ఉంటుందని చెప్పేసాడు. అందరూ ఏం చేశారంటే బాగా ఆ ఫోన్ కొనేద్దాం అనేసి వచ్చేసారు. చాలా మంది కొంటారని తెలియగానే వీళ్ళు ఏం చేస్తారంటే కంప్యూటర్ ద్వారా కొనాలి అనుకున్నప్పుడు వాళ్ళు సర్వర్లను మెయింటైన్ చేస్తారని మనందరికీ తెలుసు. అప్పుడు ఈ కళ్యాణ్ అనే అబ్బాయి ఏం చేసేసాడంటే మనం ఎంత ప్రచారం చేసేది కదా చాలా మంది కొంటారు, సో మనకు చాలా ఇబ్బంది అయిద్దిరా బాబు కొనేటప్పుడు అనేసి మనోడు ఏం చేశాడంటే ఒక 1000 సర్వర్స్ ని రెంట్కి తీసుకున్నాడు అనుకుందాం. రెంట్కి తీసుకున్నాడు అనమాట. 2 గంటలకి వాటిని రెంట్కి తీసుకోవాలంటే వాళ్ళు ఎంత అడిగారంటే కాస్ట్ ₹1,600 అని చెప్పారనమాట. ఈ మొత్తాన్ని కూడా ఎంత టైంలో వాళ్ళు అరేంజ్ చేయగలరంటే 1000 సర్వర్స్ ని విత్ ఇన్ 2 minutes ఆఫ్ ద టైమ్ లోనే ఏం చేయగలరంటే 1000 సర్వర్స్ ని వాళ్ళు మనకి వెంటనే రెడీ చేసేసి ఇచ్చేస్తారనమాట. అలానే వెంటనే ఈడేం చేసేసాడంటే ఆ 2 hours ₹1,600 రెంట్ కట్టేసాడు. వెంటనే ఏం చేశాడంటే వాడు ప్రోడక్ట్ తాలూకా వస్తువులన్నిటిని అమ్మేసాడు. మంచి లాభం వచ్చిందిరా ఈసారి మనకి అనేసి మనోడు అనుకున్నాడు. అంటే ఈ ఇదే ప్రోడక్ట్ ని రోజు కూడా 1000 సర్వర్స్ ని మెయింటైన్ చేయాలంటే ఒక 1 year కి ఎంత అవుతుందంటే 72 lakhs అనేది అవుతుందన్నమాట. మనోడు ఏం చేస్తాడంటే ఎంత కట్టుకోలేడు కదా, మనోడు ఏం చేసేసాడంటే అప్పుడు నేను పెట్టేది ఏందో ఈ ఆఫర్ లో మహా అయితే సంవత్సరానికి ఏ సంక్రాంతిలో ఏ ఉగాదో ఏ దీపావళి అంటే 5-6 పండుగలే వస్తాయి, ఇన్ని సంవత్సరాలు మనం ఇన్ని సర్వర్లని కట్టుకోవాలంటే చాలా కష్టం కదా, నాకు అప్పుడు మాత్రమే కావాలి, అప్పుడు మాత్రమే రెంట్ కట్టుకుంటాను, మిగతా అప్పుడంతా తగ్గించేసేసుకోవాలి, నాకు ఇంత నష్టాన్ని నేను భరాయించలేను అనేసి మనోడు ఏం చేస్తాడంటే ఆడికి అవసరమైనప్పుడు మాత్రమే
రెంట్ కట్టుకుంటా, అవసరం లేనప్పుడు ఏం చేస్తాడంటే సర్వర్‌ని తీసేస్తా చేసుకోవడానికి వాడు ఉపయోగించే ఆప్షన్‌ని ఏమంటారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. డిమాండ్ ఉన్నప్పుడు సర్వర్‌లని పెంచుకోవడం, డిమాండ్ లేనప్పుడు సర్వర్‌లను తగ్గించుకోవడం కోసం ఇంటర్నెట్‌ని ఉపయోగించి వితిన్ సెకండ్స్‌లోనే క్లిక్ చేయడం ద్వారా సర్వర్‌లు అవైలబుల్ అయ్యేటట్లు చేసుకోవడాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. అంటే మన ప్రపంచంలో ఎక్కువ మంది ఇప్పుడు యూజ్ చేసే ఏదైనా ఆప్షన్ ఉంది అంటే క్లౌడ్ కంప్యూటింగ్‌ని యూజ్ చేసేసి సర్వర్‌లని రెడీ చేస్తా ఉన్నారు. ఓకేనా? ఎక్కడన్నా డౌట్ ఉందా? సో, ఇక్కడ దాకా చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని చాలా కష్టంగా ఉన్నాయన్నమాట. అందుకని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేద్దాం సాఫ్ట్‌వేర్ వర్డ్‌లో. కామన్ వర్డ్స్‌లో పిలిచే పదాలు నాకొద్దు. ఓన్లీ ఫర్ సాఫ్ట్‌వేర్ వర్డ్‌లోనే ఆటిని ఎలా మెన్షన్ చేస్తారని చూద్దాం. ఆటిలో ఫస్ట్ మనం చెప్పుకుంది ఏందంటే క్లౌడ్ అంటే ఏందో చెప్పుకున్నాం. క్లౌడ్ అంటే ఏం చెప్పుకున్నాము? ఒక ఇంటర్నెట్ ఉంటుంది. ఇంటర్నెట్‌ని ఉపయోగించి ఇంటర్నెట్ లోపల కొన్ని సర్వర్స్‌ని ప్లేస్ చేసుకుంటాము. ఆ సర్వర్స్ లోపల కొన్ని సాఫ్ట్‌వేర్స్ గనక రన్ చేస్తా ఉంటే దాన్నే క్లౌడ్ అని పిలుస్తారు. ఇంకా వేరే భాషలో చెప్పాలి అంటే కొన్ని సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్‌ని ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేస్తాము. ఆ సర్వర్స్ లోపల ఏంది కొన్ని సాఫ్ట్‌వేర్ రన్ అయ్యేటట్లు చేస్తే దీనిని ఏమంటారంటే సాఫ్ట్‌వేర్ వరల్డ్‌లో క్లౌడ్ అని పిలుస్తారు. అలానే రెండోది ఏందో చూద్దాం అనుకున్నాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందో తెలుసుకుందాం అనుకున్నాం. మార్కెట్‌లో పిచ్చ డిమాండ్ ఉంది గదా! అంటే ఏంటో తెలుసుకుందాం. అంతేగాని మిగతా ఏంటో తర్వాత క్లాసెస్‌లో డిస్కస్ చేద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందంటే, బాగా డిమాండ్ ఉన్నప్పుడు, మనకు కావాల్సిన సర్వర్‌లని పెంచుకోవడానికి, లేదా సర్వర్‌లను తగ్గించుకోవడానికి ఇంటర్నెట్‌ను ఉపయోగించి జస్ట్ ఒక క్లిక్ సహాయంతోనే మన సర్వర్‌లని డిమాండ్ ఉన్నప్పుడు పెంచుకోవడం, డిమాండ్ లేనప్పుడు తగ్గించుకోవడం చేయడాన్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ ఏందంటే, మన కంపెనీ రన్ చేసే టైమింగ్ ఏంటి అంటే పొద్దుటి నుండి సాయంత్రం దాకా రన్ చేస్తున్నారు. అలా రన్ చేసేటప్పుడు అందరు ఎంప్లాయీస్ వర్క్ చేయాలంటే సర్వర్‌లు కావాలి కదా! పొద్దున పూట మాత్రమే వాళ్ళకి ఎక్కువ సర్వర్‌లు కావాలి. సాయంత్రం అయ్యేటప్పుడు వాళ్ళకేమవుతుందంటే తక్కువ సర్వర్‌లు కావాలి. పొద్దున పూట ఒక చిన్న క్లిక్ చేసేసేసి వాళ్ళేం చేశారంటే పొద్దున పూట సర్వర్‌లను పెట్టుకున్నారు. సాయంత్రం పూట ఏమన్నా ఆటిని తగ్గించుకున్నారు. అలా పెంచుకోవడం, తగ్గించుకోవడం చేయడం కోసం వాళ్ళు దేని మీద డిపెండ్ అవుతారంటే క్లౌడ్ కంప్యూటింగ్‌ని ఉపయోగించి ఏం చేస్తారంటే సర్వర్‌లని పెంచుకోవడం, తగ్గించుకోవడం అనేది చేస్తారనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అర్థమైందా? డిమాండ్ ఉన్నప్పుడు సర్వర్‌లని పెంచడం, తగ్గించడం చేయడాన్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. ఇదంతా ఎక్కడ చేస్తారు? కంప్యూటర్‌ని ఉపయోగించి చేస్తా ఉంటారనమాట. అదేందో అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అక్కడి దాకా అర్థమైతే చాలు. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇదిగో ఇది చూడు ఇక్కడ ఉన్న పిక్ చూడు. నార్మల్ రోజుల్లో అయితేనేమో ఒక కంపెనీకి 4 సర్వర్‌లు ఉంటే చాలు. బాగా అదే ఏది ఏదైనా ఒక ఇమేజన్ లాంటి సర్వీస్‌లో మామూలుగా రోజుల్లో అయితేనేమన్నా 4 సర్వర్‌లు మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి చాలు. అదే బాగా ఆఫర్‌లు ఇచ్చేటప్పుడు అయితే ఏమైద్ది, ఇట్లా ఇన్ని సర్వర్‌లు మెయింటైన్ చేయాలి. డిమాండ్ లేనప్పుడు ఇన్ని సర్వర్‌లకి తగ్గించుకోవాలి. సర్వర్‌లు పెంచుకోవడానికి గాని, సర్వర్‌లను తగ్గించుకోవడానికి గాని వాళ్ళేం చేస్తారంటే, ఒక్క చిన్న క్లిక్ సహాయంతో ఏం చేసేస్తారంటే, సర్వర్‌లన్నిటిని పెంచుకుంటారు. సర్వర్‌లన్నిటిని తగ్గించుకుంటారు. ఇలా చేసే ఈ అచీవ్‌మెంట్‌ని ఏమంటారంటే, క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారన్నమాట. అంటే అంతవరకు అర్థం చేసుకుంటే చాలు. ఓకే. క్లౌడ్ కంప్యూటింగ్ వలన ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వలన అసలు ఏం జరిగిద్దో చూద్దాం. యాక్చువల్‌గా చెప్పాలి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ వలన మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఏంటిది అంటే యాక్చువల్‌గా మనందరం రోజు ఏం చెప్పుకుంటామంటే ఆహ్, ఈళ్ళని ఎవరు ప్రొవైడ్ చేస్తారు ఏంది అనేది తర్వాత చెప్పుకుందాం. మళ్ళీ అర్థమైద్దన్నమాట. బాగా అర్థమైద్ది. ఇది ఒక్కటి మాత్రమే చెప్పుకుందాం. బాగా ఇంపార్టెంట్. సో, మనం రోజు ఏం చేస్తారంటే మన ఫోన్‌ను ఉపయోగించేసి ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తా ఉంటాం. ఒకాళ పొరపాటున ఎవడన్నా హ్యాకర్ గనక నువ్వు రోజు వాడే నీ ఫోన్‌లో వాడే డేటాని గనక వాడు దొంగతనం చేసేసాడనుకో, వెంటనే ఏమైపోయిద్ది, నీ పాస్‌వర్డ్, నీ ఆధార్ కార్డ్ నంబరు, నీ బ్యాంక్ ఐడీస్ అన్నిటిని కూడా హ్యాక్ చేయగలరు. ఈ క్లౌడ్ అనేది ఉండడం వల్ల కంపెనీస్‌కి వచ్చిన అడ్వాంటేజ్ ఏంది అంటే, ఆ పాస్‌వర్డ్‌లు ఇవన్నీ వాళ్ళేమి చేయకుండా సైబర్ క్రైమ్‌లు ఇలాంటివి ఏమీ చేయకుండా ఈ క్లౌడ్ వాళ్ళు ఏం చేస్తారంటే సెక్యూరిటీ అనేది ఇస్తా ఉంటారనమాట. అలానే యాక్చువల్‌గా కంపెనీస్‌లో క్లౌడ్‌ని ఎక్కువగా వాడడానికి కారణం ఏంది అంటే, యాక్చువల్‌గా ఏదైనా ఒక సర్వర్‌ని మెయింటైన్ చేయాలనుకో చాలా పెద్ద పెద్ద రూమ్స్ అన్నీ కావాలనమాట. చాలా పెద్ద పెద్ద రూమ్స్ అన్నీ కావాలి. దాంట్లో చాలా చాలా కంప్యూటర్స్ ఉంటాయన్నమాట. ఆ కంప్యూటర్స్ అన్నిటికి ఏమైద్దంటే పొరపాటున పవర్ పోయిందనుకో, ఆ కంపెనీ వెంటనే జనరేటర్ ఆన్ చేయాల.
మళ్ళీ ఒకవేళ ఇంటర్నెట్ తగ్గిందనుకో వెంటనే వచ్చి వాళ్ళు ఇంటర్నెట్ కనెక్షన్ కోసం వేరే క్లిక్ చేస్తా ఉండాలి. మళ్ళీ అక్కడికి వచ్చి ప్లగ్ లేదన్న పాడైనయి అనుకో వెంటనే ఆ ప్లగ్‌లను గుచ్చుతా, తీస్తా, పెట్టుకుంటా ఆటిలో సాఫ్ట్‌వేర్‌లు రన్ అవుతున్నాయా లేదో చూసుకుంటా ఉండాలి. అక్కడికెళ్ళి బయట ఒక సెక్యూరిటీ మ్యాన్‌లు పెట్టాలి. వీటన్నిటిని మెయింటైన్ చేయడం కోసం కొంతమంది ఎంప్లాయీస్ కావాలి. ఇన్ని చేయాలంటే వాళ్ళకేమైద్దంటే చాలా కష్టమైద్దనమాట. వీటన్నిటిని తగ్గించుకోవడానికి వాళ్ళేం చేస్తారంటే క్లౌడ్ అనే ఆప్షన్ యూజ్ చేయడం ద్వారా ఆ క్లౌడ్ వల్లే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారనమాట. సెక్యూరిటీని గానీ, ఆ ఫ్రీగా మెయింటైన్ చేయడం గానీ, వీటన్నిటిని వాళ్ళే మెయింటైన్ చేసి తక్కువ కాస్ట్‌లో గనక కస్టమర్‌కి గనక ఇచ్చారనుకో, దానిని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. అంటే ఇక్కడి దాకా అర్థమైన దాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది అంటే ఒక కంపెనీకి కావాల్సిన హార్డ్‌వేరు, ఆ హార్డ్‌వేర్‌కి కావాల్సిన సాఫ్ట్‌వేర్‌లు, ఆటికి కావాల్సిన డేటాని, ఆటికి కావాల్సిన సెక్యూరిటీని, ఆటికి కావాల్సిన పవర్‌ని, ఈటన్నిటిని గూడా మనం ఒక్క రూపాయి గూడా వాడకుండా ఈజీగా కంపెనీ వాళ్ళే చాలా తక్కువ కాస్ట్‌లో గనక ఇతరులకు గనక కస్టమర్స్‌కి గనక ఇస్తే, దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారనమాట. అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అగైన్ ఇది కొంచెం కష్టంగా ఉంటదనమాట. దీనికి ఇంతకంటే మీనింగ్ లేదనమాట. అందుకని సాఫ్ట్‌వేర్ వర్డ్‌లో అంతకంటే మీనింగ్ లేదు. అందుకని ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. క్లౌడ్ అంటే ఏంది? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది? క్లౌడ్ వలన వచ్చే ఉపయోగాలేంటిది? ఈ 3 పదాలను తెలుసుకుంటే చాలు. మనకు బేసిక్స్ అనేది అయిపోతుంది. వేరే క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. క్లౌడ్ అంటే ఏంటిది అంటే, ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కువ డిమాండెడ్‌గా, ఎక్కువగా చెప్పుకునేది ఏదంటే క్లౌడ్‌ని యూజ్ చేస్తున్నారు. అసలు క్లౌడ్ అంటే ఏంటిది అంటే ఒక ఇంటర్నెట్‌కి కొన్ని సర్వర్‌లని కనెక్ట్ చేసి, ఆ సర్వర్ లోపల సాఫ్ట్‌వేర్‌లని రన్ చేస్తా ఉంటే, అలా చేసుకునే వాటిని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. క్లౌడ్ అనంగాల్నే ఏమని పిలుస్తారంటే కొన్ని సర్వర్‌లుంటాయి. ఆ సర్వర్‌లని ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేస్తాము. ఆ సర్వర్ లోపల సాఫ్ట్‌వేర్‌లు రన్ అయ్యేటట్లు ఎప్పుడు గనక మనం చేయగలిగితే, ఆ మొత్తాన్ని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. ఈ క్లౌడ్ వలన చాలా ఉపయోగాలున్నాయి. ఏంటిది అంటే దాంట్లో మొదటి ఉపయోగం ఏందంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారన్నమాట. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందంటే, ఒక కంప్యూటర్‌ని ఉపయోగించి క్లౌడ్ అనేది ఎలా అవైలబుల్ అయిద్దంటే కంప్యూటర్ ద్వారా మాత్రమే అవైలబుల్ అయిద్ది. ఒక చిన్న క్లిక్ చేయంగాల్నే నాకు ఎన్ని సర్వర్‌లు కావాలి, ఎన్ని సర్వర్‌లు అవసరం అనేది మొత్తం గూడా ఒక చిన్న ఇంటర్నెట్‌ని ఉపయోగించి ఒక చిన్న క్లిక్ చేయడం ద్వారా మాత్రమే ఈ సర్వర్‌లని పొందే పద్ధతిని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. ఒక చిన్న క్లిక్ చేయడం ద్వారా మనకు కావాల్సిన సర్వర్‌లన్నిటిని తగ్గించుకోవడం గానీ, సర్వర్‌లన్నిటిని పెంచుకోవడం గానీ చేయడాన్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. ఈ క్లౌడ్ వల్ల మనకి చాలా ఉపయోగం ఏందంటే అఫోర్డబుల్. ఖచ్ మనకేమైద్దంటే మంచి సరసమైన ధరలకి సర్వర్‌లన్నిటిని పొందడానికి ఏం చేస్తారంటే ఎక్కువగా క్లౌడ్‌ని మనోళ్ళు యూజ్ చేస్తా ఉంటారు కంపెనీలు. అలానే ఈ క్లౌడ్ వల్ల ఉపయోగం ఏందంటే చాలా జీరో రిస్క్ అనమాట. అప్పుడప్పుడు మనోళ్ళేం చేస్తా ఉంటారంటే కంపెనీస్‌లో చాలా అమూల్యమైన డేటా ఉంటది గదా! ఈ డేటా మొత్తాన్ని గూడా ఏం చేస్తారంటే దొంగతనం చేయాలి అనేసేసి ఎప్పుడు గూడా ఏం చేస్తారంటే సైబర్ క్రైమోళ్ళు ఎప్పుడు గూడా అటాక్స్ చేస్తా ఉంటారు. మాల్‌వేర్ అటాక్స్ అనేవి ఎప్పుడు జరుగుతా ఉంటాయన్నమాట. అంటే ఎగ్జాంపుల్ లైక్ మనం గనక అప్పుడప్పుడు గనక గమనించాం కొన్ని గేమ్‌లు ఆడుతా ఉంటాం. ఆ గేమ్స్ ఆడేటప్పుడు ఫ్రీ ఫైర్ అని అలాంటి గేమ్‌లు ఆడేటప్పుడు ఏం చేస్తామంటే మనం చాలా డబ్బుల్ని సమకూర్చుకుంటా ఉంటాం. వెంటనే ఏం చేస్తారంటే చాలా మంది హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఈడి పాస్వర్డ్ ఏంది? ఈడి బూట్లన్నీ కొట్టేద్దాము. ఈ డబ్బులన్నీ కొట్టేద్దామని ఎప్పుడు గూడా వాళ్ళేం చేస్తారంటే అటాక్ చేస్తా ఉంటారన్నమాట. మాల్‌వేర్ అటాక్స్. ఆటన్నిటి నుండి తప్పించుకోవాలి అంటే చాలా కష్టం గదా! అవన్నీ చూడాలంటే చాలా కష్టం గదా! అందుకని ఈళ్ళేం చేస్తారంటే క్లౌడోళ్ళే ఈజీగా అలాంటి మాల్‌వేర్ ఇలాంటివి రానీయకుండా వాళ్ళు చూస్తా ఉంటారన్నమాట. అంటే ఈ క్లౌడ్‌ని వాడడం వల్ల ఉపయోగం ఏందంటే, వాళ్ళే సెక్యూరిటీ ఇస్తారు. వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు. వాళ్ళే పవరు ఈటికి సంబంధించిన బిల్లులన్నీ వాళ్ళే కట్టుకుంటా ఉంటారు. మనకు తక్కువ కాస్ట్‌లో గనక అవైలబుల్ అయ్యేటట్లు చేయడానికి ఈ క్లౌడోళ్ళంతా గూడా ఎప్పుడూ ఉపయోగపడతా ఉంటారన్నమాట. దీన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారన్నమాట. ఈ క్లౌడ్‌ని ఎవరెవరు ప్రొవైడ్ చేస్తారంటే కొంతమంది సర్వీసెస్‌ని ఇస్తా ఉంటారు. వాళ్ళల్లో ఎవరంటే అమెజాన్ వెబ్ సర్వీస్ అంటారు. మనం రోజు వాడుతున్నాం కదా! అమెజాన్. ఈళ్ళు బట్టలే కాకుండా ఏం చేస్తారంటే సర్వర్‌లను గూడా మనకి ఇస్తా ఉంటారనమాట రెంటల్‌కి. అలానే ఇంకా కొన్ని సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నాయి. ఏంటిదంటే గూగుల్ వాళ్ళు గూడా సర్వర్‌లని మనకి ఇస్తా ఉంటారు. దాన్ని గూగుల్ క్లౌడ్ అని పిలుస్తారు. అలానే మైక్రోసాఫ్ట్ వోళ్ళు గూడా మనకి సర్వర్‌లను రెంట్‌కి ఇస్తా ఉంటారనమాట. ఆటిని మెయింటైన్ చేయడం, రెంట్‌కి ఇవ్వడం ఇయన్నీ వాళ్ళు చేస్తా ఉంటారు. వాళ్ళు చేసే సర్వీస్‌ని ఏమంటారంటే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అని పిలుస్తారు. అలానే అలీబాబా అనేవాళ్ళు గూడా ఏం చేస్తారంటే ఇలా సర్వర్‌లను మెయింటైన్ చేయడం,
అద్దెకి ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తారు. వాళ్ళు మెయింటైన్ చేసే దాన్ని ఏమంటారంటే అలీబాబా క్లౌడ్ అని పిలుస్తారు. అంటే ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్ అనేది కొంచెం హార్డ్‌గా ఉంది. అంటే అక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే క్లౌడ్ అంటే ఏంది? క్లౌడ్ వలన వచ్చే ప్రయోజనాలు ఏందో తెలుసుకుంటే చాలు. ఆటిని ఎవరెవరు ఇస్తారంటే మార్కెట్‌లో ఆ కంపెనీస్ ఏమేంటి అంటే అమెజాను, గూగులు, అజ్యూరు, అలీబాబా అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీకి క్లౌడ్‌లు అనేది అద్దెకి ఇవ్వడం అనేది జరుగుతా ఉంటది. ఈ క్లౌడ్ అంటే ఏంటిది అంటే ఒక ఇంటర్నెట్ ఉంటుంది. మామూలుగా సర్వర్‌లు పెట్టుకోవడానికి ఎలా చేస్తారంటే ఇంటర్నెట్‌లోనే సర్వర్‌లు పెట్టి ఆ సర్వర్‌లో సాఫ్ట్‌వేర్‌లు రన్ అయ్యేటట్లు చేసేటట్లు గనక చేస్తే దాన్నే క్లౌడ్ అని పిలుస్తారు. వీటిని ఏం కావాలి అంటే దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మోస్ట్ పాపులర్ అనమాట. ఆ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది అంటే మనకు అవసరమైనప్పుడు చిన్న క్లిక్ ద్వారా ఇంటర్నెట్‌ని ఉపయోగించి ఒక చిన్న క్లిక్ ద్వారా మనకి ఎన్ని సర్వర్‌లు కావాలంటే అన్ని సర్వర్‌లని వితిన్ సెకండ్స్‌లో గనక పొందడానికి గనక ఆన్‌లైన్‌లోనే గనక కొనడం గనక చేస్తే దాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. అయిపోయింది. ఆ క్లౌడ్ కంప్యూటింగ్‌ని ఎవరెవరు ప్రొవైడ్ చేస్తారంటే అమెజాను, గూగులు, మైక్రోసాఫ్టు, అలీబాబా ఇలాంటి క్లౌడ్ అనే ప్రొవైడ్ చేసే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఈళ్ళు ఆ క్లౌడ్స్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తా ఉంటారనమాట మనకి. అంతవరకు అర్థం చేసుకుంటే చాలు. ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ కొంచెం కష్టంగా ఉంటది కాబట్టి టుమారో క్లాస్‌లో మళ్ళీ అగైన్ మనం తెలుసుకోవడం అనేది జరిగిద్దనమాట. అందుకని నెక్స్ట్ కాన్సెప్ట్‌లోకి వెళ్దాం మనం. సో, టుడే నేను చెప్పుకోవాలనుకున్న కాన్సెప్ట్ ఏందంటే చిన్న ఎగ్జాంపుల్. టుడే మనం చెప్పుకోవాలనుకున్నది ఏందంటే ఇంకా ఇప్పుడు దాకా చెప్పుకున్నవి అన్నీ కూడా ఏంటంటే ఫండమెంటల్స్ గురించి మనం చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు దాకా సాఫ్ట్‌వేర్ వార్డ్‌లో బ్యాక్ ఎండ్ అంటే ఎలా పిలుస్తారు? ఫ్రంట్ ఎండ్ అంటే ఎలా పిలుస్తారు? హెచ్‌టీఎంఎల్ అంటే ఏమంటారు? అసలు దాంతో ఏం చేస్తారు? దీంతో ఏం చేస్తారనే ఆటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇంకా మనం ఇయన్నీ తీసేసాను. ఇవన్నీ ఏంటి మీ అందరికీ బాగా అర్థమైపోయింది. మనం ఇప్పుడేం చేస్తుందంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటిది? ఆ ఫ్రంట్ ఎండ్‌లో ఎలా వర్క్ చేస్తారు అనే వాటి గురించి తెలుసుకోవడం అనేది టుడే క్లాస్ నుండి మనం చేయడం అనేది జరుగుతుంది. అది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కొన్ని వెబ్‌సైట్‌లు అనేవి క్రియేట్ చేస్తాం. అవి ఏంటి అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏంటిది అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఫ్రంట్ ఎండ్ అనంగాల్నే ఏం తెలుసుకున్నాము? ఒక బ్రౌజర్ ఏదైనా ఒక కోడ్‌ని రాసేసి ఏదైనా మనం నవ్యే డేస్‌లో గనక అంటే అదెందో తెలుసుకునే ముందల ఈరోజు చెప్పుకునే టాపిక్స్ ఏంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్ గురించి మనం వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేసాం. దాంట్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే స్టాటిక్ వెబ్‌సైట్స్ అనే ఆటిని క్రియేట్ చేస్తాం. ఆ స్టాటిక్ వెబ్‌సైట్స్ అంటే ఏంటియో ఒకసారి తెలుసుకుందాం. మనం రోజు చెప్పుకుంటా ఉన్నాం. ఏమని చెప్తా ఉన్నానంటే, నాన్న ఈ రోజు నుండి రేపటి నుండి మనం ఇంకా కోడింగ్ అంటే ఏంది? వెబ్‌సైట్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? వెబ్‌సైట్‌ని ఎలా మెన్షన్ చేయాలి? వెబ్‌సైట్‌ని ఎలా క్రియేట్ చేస్తారు? ఆటిని ఎలా సేవ్ చేస్తారు? దాంట్లో డేటాని ఎలా రాస్తారు? వర్డ్స్ ఎలా రాస్తారు? ఇమేజెస్ ఎలా రాస్తారు? అనేసి వీటన్నిటి గురించి మనం ఏమనుకుంటున్నాం అంటే రోజు చెప్పుకుంటా ఉన్నాం. వీటితో ఎలా చేస్తారు? ఏం చేస్తారు? ఎట్లా వెబ్‌సైట్‌ని క్రియేట్ చేస్తారు? అనేది తెలుసుకుంటా అనుకుంటున్నాం కదా! ఆటన్నిటిని క్రియేట్ చేయడం అనేది టుడే నుండి మనం స్టార్ట్ చేసామనమాట. ఆటిలో ఫస్ట్ మనం చెప్పుకునే వెబ్‌సైట్స్ ఏంటిది అంటే స్టాటిక్ వెబ్‌సైట్స్ అనే ప్రాజెక్ట్స్‌ని ఎలా చేస్తారు అనేది మనం టుడే డిస్కస్ చేసుకుందాం. అది చేసుకునే ముందల టుడే ఎజెండా ఏందో ఒకసారి చూద్దాం. ఏంది అంటే టుడే ఎజెండా ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్. అంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఏంది? దాని వలన జరిగే ఉపయోగాలు ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకుందాం. అలానే కమింగ్ టు ద జర్నీ అంటే ఫ్రంట్ ఎండ్ గనక చేయడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంది? ఆటిలో ఎలా ఉంటది వర్క్? ఎలా చేస్తారనేది తెలుసుకుందాం. అలానే కొన్ని ఫండమెంటల్స్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఏమి భయపడొద్దు. ఏమి అర్థం కాకపోయినా పర్లేదు. ఈ రోజు నుంచి చెప్పే కాన్సెప్ట్స్ బాగా అర్థమైందంటే చాలు. ఆటోమేటిక్‌గా మనం ఈజీగా గ్రో అవ్వగలం అన్నమాట. ఒక్కసారి నెక్స్ట్ కాన్సెప్ట్‌లోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంది? దాని వలన జరిగే ఎగ్జాంపుల్స్ ఏందో చూద్దాం. ఫ్రంట్ ఎండ్ అంటే ఏం లేదు నథింగ్ బట్ మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఏంటిది అంటే మనం గనక గమనిస్తా ఉన్నాం అనుకో నెట్‌ఫ్లిక్స్, ఫ్లిప్‌కార్ట్, ఇన్‌స్టాగ్రాము, అమెజాన్ అని ఈళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఇలాంటివన్నిటిని కూడా ఎవరు క్రియేట్ చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ చూస్తా ఉంటారనమాట. మనం రోజు చూస్తా ఉంటాం కదా యూట్యూబ్. యూట్యూబ్ అనేది ఒక అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అనమాట. లేదా ఒక వెబ్ అప్లికేషన్ అనమాట. మనం రోజు చూస్తా ఉంటాం. చాలా చాలా ఎక్కువగా మనం దేన్ని చూస్తా ఉంటాము? యూట్యూబ్ అనే దాన్ని, నెట్‌ఫ్లిక్స్, ఫ్లిప్‌కార్ట్ అలానే అమెజాను, అలానే ఫ్లిప్‌కార్ట్, ఇన్‌స్టాగ్రాము, ట్విట్టరు
ఇలాంటి వాటన్నిటిని ఏమంటారంటే వెబ్ అప్లికేషన్స్ అని పిలుస్తారు. ఇలాంటి వెబ్ అప్లికేషన్స్‌ని గాని, లేదా వెబ్‌సైట్స్‌ని క్రియేట్ చేయాలన్న ఎవరు చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ మాత్రమే చేస్తారు అని తెలుసుకున్నాం. మనం అవునా కాదా? ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ గాని, ఏదన్నా ఒక వెబ్‌సైట్‌ని గాని మనం క్రియేట్ చేసేవాళ్ళు ఎవరు చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనేవోళ్ళు చేస్తారు. ఈళ్ళు ఎట్లా చేస్తారంటే కొన్ని చిన్న కంపెనీస్ వోళ్ళైనా గాని, పెద్ద కంపెనీస్ వోళ్ళైనా గాని, ఎవ్వరైనా సరే ఈ వెబ్ అప్లికేషన్స్ అనేది మార్కెట్‌లో రోజు చాలా చాలా కంపెనీస్ చాలా చాలా వెబ్ అప్లికేషన్స్ అనేవి వస్తా ఉన్నాయి. ఈటన్నిటిని ఎవరు తయారు చేస్తారంటే అది చిన్న కంపెనీ అయినా గాని, లేదా పెద్ద కంపెనీ అయినా గాని ఎవరు చేస్తారంటే ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్‌ని మాత్రమే ఏం చేస్తారంటే ఈ వెబ్‌సైట్స్‌ని క్రియేట్ చేయడం అనేది జరుగుతా ఉంటుంది. లేదు నాకింకా తెలియలే. ఇంకా ఎగ్జాంపుల్ ద్వారా వెళ్దాం అనుకున్నాను. మనం రోజు చూస్తా ఉంటే ఏమవుతుంది అంటే యూట్యూబ్ అని, నెట్‌ఫ్లిక్స్ అని, ఫేస్‌బుక్ అని, ఇన్‌స్టా అని, అమెజాన్ అని, ఫ్లిప్‌కార్ట్ అని, ఇండీడ్ అని రకరకాల కొత్త కొత్త యాప్స్ అన్నీ వస్తా ఉన్నాయన్నమాట. మన ఫోన్ గనక చూసామనుకో ఇంతకు ముందుల మనం చూస్తే ఏముంటదంటే గానా అని ఒక యాప్ ఉండేది పాటలు వినడానికి. ఇప్పుడైతే ఫేస్‌బుక్‌లో వింటున్నాము, యూట్యూబ్‌లో వింటున్నాము, అమెజాన్ అనే దాంట్లో వింటున్నాం. ఇట్లా చాలా చాలా కొత్త కొత్త యాప్స్ అన్నీ వస్తా ఉన్నాయి. టీ తాగాలనుకో ఒక యాప్ వస్తుంది. ఫుడ్ తీసుకోవాలనుకో ఫుడ్ కోసం ఒక యాప్ అనేది క్రియేట్ చేస్తున్నారు. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకో ట్రావెల్ చేయడానికి ఆటోలు, కార్లు బుక్ అవ్వాలనుకో ఒక యాప్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఈ యాప్ అన్నిటిని డెవలప్ చేయాలి అంటే ఆ యాప్‌ని అప్లికేషన్స్ అంటారన్నమాట. యాప్ అంటే అప్లికేషన్ అంటారు కదా! ఈ అప్లికేషన్ బేస్డ్ వెబ్ అప్లికేషన్‌ని తయారు చేయాలి అంటే ఫస్ట్ ఎవరు తయారు చేస్తారంటే వాటిని ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్‌ని మాత్రమే ఆటిని ఏం చేస్తారంటే డెవలప్ చేస్తా ఉంటారన్నమాట. అంటే మనం యూట్యూబ్ చూస్తా ఉంటాం. యూట్యూబ్‌లో వచ్చే కంటెంట్ అంతా మనం క్లియర్‌గా చూడాలి అనుకో ఎవరు చేస్తారంటే ఆ యూట్యూబ్‌లో వీడియోస్ అన్నీ గూడా అట్లా చూడడానికి గాని, అవన్నీ అలా రాడానికి గాని ఎవరు చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనేవోళ్ళు మాత్రమే ఇలాంటి వాటిని తయారు చేస్తా ఉంటారు. డెవలప్ చేస్తా ఉంటారు. అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీ చిన్న కంపెనీ అయినా గాని, పెద్ద కంపెనీ అయినా గాని ఇలా వెబ్ అప్లికేషన్ తయారు చేయాలి అనుకుంటే ఎవరు వాళ్ళకి తయారు చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ తయారు చేస్తారు. అంటే నథింగ్ బట్ ఎగ్జాంపుల్‌లోకి వెళ్దాం. వెబ్ అప్లికేషన్ అంటే ఏందో ఎగ్జాంపుల్ ద్వారా విందాం. నాకిక్కడ ఒక గూగుల్ అనే ఒక సైట్‌లోకి వెళ్ళాను. ఈ గూగుల్‌లోకి వెళ్ళేసి నేనేం చేశానంటే సెర్చ్ చేస్తున్నాను. ఏం సెర్చ్ చేస్తున్నానంటే ఫ్లిప్‌కార్ట్.కామ్ అనుకున్నాను. ఫ్లిప్‌కార్ట్.కామ్ అని తీసుకున్నాను. అంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇక్కడ ఓపెన్ అయ్యే ఈ పేజీని ఏమంటారంటే వెబ్ అప్లికేషన్ అని పిలుస్తారు. అయిపోయింది. ఇది ఒక వెబ్ అప్లికేషన్. రెండోది ఈనాడు అనుకున్నాను. రోజు నేను పేపర్ చదవడం నాకు బాగా ఇంట్రెస్ట్. ఈనాడు అని క్లిక్ చేశాను. వెంటనే చూడన్నానా ఇక్కడ ఒక వెబ్ అప్లికేషన్ అనేది క్రియేట్ అయింది. న్యూస్‌కి సంబంధించిన టోటల్ ఈ హిస్టరీ మొత్తం రావడానికి ఒక వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయింది. అంటే ఈ వెబ్‌సైట్ గాని ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు నేనేమనుకున్నా అంటే సాక్షి అనేది చూద్దాం అనుకున్నాను. లేదు క్రికెట్ చూద్దాం అనుకున్నాను. క్రికెట్ న్యూస్ చూద్దాం అనుకున్నాను. క్రిక్ బజ్ అని కొట్టుకున్నాను. ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది. ఏమేమి వస్తాయో చూద్దాం అనుకున్నాను. అంటే ఆ క్రికెట్ యొక్క స్కోర్‌లు మొత్తం చూడాలంటే దానికోసం ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ అయింది చూడు. అంటే మనకి పలాని దాని కోసం దేనికోసమైనా సరే ఒక వెబ్ సైట్‌ని గనక క్రియేట్ చేయాలన్నా గాని, లేదా వెబ్ అప్లికేషన్ అన్నా క్రియేట్ చేయాలన్నా గాని, ఈటన్నిటిని ఎవరు చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనేది చేస్తారన్నమాట. రోజు రోజుకి మనకేమవుతుందంటే మార్కెట్‌లో చాలా చాలా అప్లికేషన్స్ అనేవి వస్తా ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ అన్నిటిని ఎవరు చేస్తారంటే చిన్న కంపెనీ వాళ్ళు చేయొచ్చు. లేదా పెద్ద కంపెనీ చేయొచ్చు. చిన్న కంపెనీ వాళ్ళని ఏమంటారని స్టార్టప్స్ అంటారు. స్టార్టప్స్ వాళ్ళైనా చేయొచ్చు. లేదా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళైనా సరే ఈ వెబ్ అప్లికేషన్స్ అన్నిటిని తయారు చేసే బాధ్యత, డెవలప్ చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ తీసుకుంటారు. అంటే మనకి మార్కెట్‌లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్‌కి చాలా చాలా గ్రోత్ ఉందన్నమాట. చాలా చాలా ఇంపార్టెన్సీ ఉందన్నమాట. అవి వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళ సాలరీస్ ఎలా ఇస్తారు అనేది ఒక్కసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. వాళ్ళు ఇండియాలో వాళ్ళ సాలరీస్ ఎలా ఉంటాయి అంటే ఫ్లిప్‌కార్ట్ లాంటి పెద్ద కంపెనీస్ ఉన్నాయనుకో, ఆ కంపెనీస్‌లో వాళ్ళు ఎంత ఇస్తారంటే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గనక అయితే వాళ్ళకి ఎంత ఇస్తారంటే మినిమమ్ కొంచెం నాలెడ్జ్ ఉండి వాడు ఫ్రంట్ ఎండ్ డెవలపింగ్ గనక చేశారనుకో వాళ్ళకి 18,00,000 నుండి 20,00,000 దాకా ఇస్తారనమాట. అదే అమెజాన్ అనే కంపెనీస్‌లో గనక ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ గనక ఈ వెబ్ అప్లికేషన్‌ని తయారు చేస్తా ఉన్నారనుకో వాళ్ళు ఎంత తీసుకుంటారంటే మినిమమ్ 23,00,000 నుండి 25,00,000 దాకా సంవత్సరానికి తీసుకుంటారు.
యాక్చువల్గా కనుక ఏ కంపెనీలో అయినా సరే మినిమం ఇండియాలో ఒక చిన్న జాబ్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మినిమం ఎంత తీసుకుంటాడంటే 6 lakhs రూపీస్ దాకా తీసుకుంటాడు. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడు, వాడు ఒక వెబ్ అప్లికేషన్ని కానీ లేదా ఒక వెబ్సైట్ని కానీ తయారు చేస్తాడు. అంటే ఈ వెబ్సైట్ని కానీ ఈ వెబ్ అప్లికేషన్ కానీ తయారు చేయడానికి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనేది అవసరం. ఈ కంపెనీల్లో ఫ్లిప్కార్ట్ అనే కంపెనీలో వాళ్ళు ఎంత సాలరీస్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ తీసుకుంటారంటే 18 lakhs నుండి 20 lakhs రూపీస్ వరకు సాలరీస్ ఇస్తారనమాట సంవత్సరానికి. అదే ఇండియాలో అయితే ఓవరాల్ గా ఎంత ఇస్తున్నారంటే మినిమం 6 lakhs రూపీస్ అనేది ఇస్తున్నారనమాట. అలానే గనక మనం గమనించామనుకో ఇంకా గ్లోబల్ గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎంతెంత సాలరీస్ ఇస్తారని ఒకసారి గమనించామనుకో, నెట్ఫ్లిక్స్ అనేది ఉందన్నమాట. నెట్ఫ్లిక్స్ వాళ్ళు చేసే ప్రతి కంటెంట్ ని కూడా వెబ్ అప్లికేషన్ ని డెవలప్ చేసే వాళ్ళకి ఎంత ఇస్తారంటే యుఎస్ లో అయితే $1,98,000 అనేది వాళ్ళకి ఇస్తారనమాట. దాన్ని ఇండియన్ కరెన్సీలో ఎంత అంటారంటే ₹1,50,00,000 ఇస్తారనమాట. అదే అమెజాన్ వాళ్ళు అనుకో ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి సంవత్సరానికి ఎంత ఇస్తారంటే 86 lakhs ఇస్తారనమాట. అలానే ఫేస్బుక్ వాళ్ళు అనుకో ₹1,50,00,000 జీతం ఇస్తారనమాట సంవత్సరానికి. ఇంకా మనం గనక చెప్పుకుంటా ఉన్నాం అనుకో, అక్కడెక్కడో ఉన్న కంపెనీస్ కి ఇండియాలో నుండి వర్క్ చేయాలంటే రిమోట్ వర్క్ అనేవి ఉంటాయి అనమాట. ఆ రిమోట్ వర్క్ ద్వారా అక్కడ నెట్ఫ్లిక్స్ కంపెనీలో గనక మనం వర్క్ చేసామనుకో, మనకి మినిమం ఎంత ఇస్తారంటే 45 lakhs రూపీస్ వరకు ఇస్తారన్నమాట సాలరీస్. అంటే మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కనుక మనం బాగా నేర్చుకున్నాం అనుకో, మనకి సాలరీస్ అనేది ఎలా ఉంటాయి అంటే పిచ్చగా ఉంటాయి అనేసి నాకు అర్థమైపోయింది. సో ఇంకా ఓవరాల్ గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కి సాలరీస్ ఎట్లా ఇస్తారో చూద్దాం అనుకున్నాను. అదే ఒక అమెరికాలో చేసే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనుకో, వాడు ఎంత తీసుకుంటాడంటే ఒక సంవత్సరానికి కనీసం $1,10,000 తీసుకుంటాడనమాట. అదే ఇండియన్ కరెన్సీలో అయితే యావరేజ్ గా అయితే వాడు సంవత్సరం మొత్తం మీద అక్కడ ఉండే ఎంప్లాయీస్ అందరిని యావరేజ్ గా కనుక తీసుకున్నాం అనుకో, వాళ్ళు మినిమం ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి ఎంత ఇస్తారంటే 81 lakhs రూపీస్ వరకు ఇస్తారనమాట. అంటే మనం గనక ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కనుక బాగా నేర్చుకున్నాం అనుకో, మనం ఏమవుతామంటే ఈజీగా మంచి గ్రోత్ అనేది తెచ్చుకోవడం అనేది చేయొచ్చు అనమాట. సో ఇంతవరకు నాకు అర్థమైతే చాలు. అండ్ నెక్స్ట్ క్లాసెస్ లో ఫర్దర్ది విందాం. అందుకని ఒక్కసారి సమ్మరైజ్ వేసుకోవడానికి ట్రై చేద్దాం. సో నేను క్లౌడ్ అనేది చెప్పే ముందు నాకు ఇంపార్టెన్స్ ఫ్రంట్ ఎండ్ కాబట్టి ఫ్రంట్ ఎండ్ గురించి చెప్తాను అనమాట. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ని కానీ లేదా ఒక వెబ్సైట్ని కానీ ఎవరు డెవలప్ చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనే వాళ్ళు మాత్రమే డెవలప్ చేస్తూ ఉంటారు. అంటే మనం ఒక వెబ్సైట్ డెవలప్ చేయడం కోసం ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనే వాళ్ళు మాత్రమే కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సాలరీస్ అనేది ఎలా ఇస్తారంటే మినిమం ఎంత ఇస్తారంటే ఇండియాలో 6 lakhs రూపీస్ వరకు సాలరీస్ ఇస్తారనేసి మనం ఇక్కడ ఉన్న స్లైడ్స్ ద్వారా అర్థం చేసుకున్నాం. అది ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్. అలానే మనం ఇంకా ఏమేమి డిసైడ్ చేసుకున్నామంటే క్లౌడ్ అంటే ఏంది, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది, ఆ రెండు పదాల గురించి మనం తెలుసుకోవడానికి ట్రై చేసాం. క్లౌడ్ అంటే ఏంటిదంటే ఒక ఇంటర్నెట్ లోపల కొన్ని సర్వర్స్ని పెట్టి ఆ సర్వర్స్ లోపల సాఫ్ట్వేర్ రన్ అయ్యేటట్లు చేస్తే దానిని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. అలానే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది ఇక్కడ దాకా అర్థం చేసుకుంటే చాలు, మిగతా చెప్పిన సోదంతా మనకు అవసరం లేదు. ఈ ఒక్క పదాలు పట్టుకుంటే చాలు అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే సర్వర్లని ఒక్క క్లిక్ ద్వారా ఇంటర్నెట్ను ఉపయోగించి ఒక్క క్లిక్ ద్వారా మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని తీసుకోవడం, ఎన్ని కావాలంటే అన్నిటిని తగ్గించుకోవడం గనక వితిన్ సెకండ్స్లోనే గనక మనం సర్వర్లను అరేంజ్ అయ్యేటట్లు చేసుకోవడాన్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను. నా క్లాసెస్ అన్నిటిని కూడా ఒక యూట్యూబ్లో పెట్టుకున్నాను. ఈ వెబ్సైట్ని మెయింటైన్ చేయాలి అంటే నాకు కొన్ని సర్వర్లు అనేవి కావాలి. ఈ వెబ్సైట్ నిరంతరం అందరు చూడడానికి కానీ, దాంట్లో ఎవడన్నా వచ్చి కంటెంట్ని చూడాలన్నా కానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆ డేటా మొత్తం కనపడాలి అంటే వాళ్ళకి ఒక సర్వర్ని దాచుకొని ఆ సర్వర్ లోపల డేటా పెట్టుకొని నా వెబ్సైట్ని రన్ చేసుకుంటా ఉంటాను. జనరల్గా అయితే నాకు చాలా మంది యూజర్స్ వచ్చారు. ఏ సర్వర్ అయినా కానీ ఎంతమంది యూజర్లను తీసుకోగలదంటే ఒక 500 యూజర్లను తీసుకోగలదు అనుకున్నాను. ఒకేసారి నా కంటెంట్ బాగా నచ్చింది వాళ్ళకి. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఒక్కసారిగా 10,000 మంది యూజర్స్ వచ్చేసి నా సైట్లో చూస్తూ ఉన్నారు. వెంటనే 10,000 మంది యూజర్స్ వచ్చి చూశారనుకో, వెంటనే ఏమైంది, నా సైట్ మొత్తం కూడా నా సర్వర్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయి నా సైటే బ్లాక్ అయిపోయింది అనమాట. అలా జరిగిపోయింది అనుకో, నాకు యూజర్స్ అనేవాళ్ళు ఉండరు కదా. అందుకోసం నేనేం చేస్తానంటే నా వెబ్సైట్ని ఎక్కువ మంది ఏ టైంలో చూస్తారో
అప్పుడు ఎంతమంది చూస్తారు నాకు యావరేజ్గా తెలుసు కదా, వాళ్ళందరి కోసం చాలా సర్వర్స్ తీసుకుంటాను. వెంటనే ఎక్కువ మంది చూడరు అనుకో, ఆ చూడని టైంలో ఏం చేశానంటే నా సర్వర్లను తగ్గించుకుంటా ఉన్నాను. నాకు అవసరమైనప్పుడు సర్వర్లను పెంచుకోవడం, అవసరం లేనప్పుడు సర్వర్లను తగ్గించుకోవడం చెయ్యడాన్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. ఇంటర్నెట్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లోనేనన్నమాట. నాకు సర్వర్ కావాలని చెప్పంగాల్నే సర్వర్ పెరుగుతుందన్నమాట. సర్వర్ వద్దు అనంగాల్నే సర్వర్ తగ్గిపోతుంది. ఇలా మనకు కావాల్సినవి వచ్చినప్పుడు సర్వర్‌లని పెంచుకోవడం, అవసరమైనప్పుడు, అవసరం లేనప్పుడు తగ్గించుకోవడం, ఇంటర్నెట్‌ని ఉపయోగించి జస్ట్ క్లిక్ సహాయంతో చేయడాన్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. దీన్ని ఎవరెవరు ప్రొవైడ్ చేస్తారంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇలా చేయడము. అలానే ఏం చేస్తారంటే ఇంకా ఎవరు చేస్తారంటే అజ్యూర్ వాళ్ళు చేస్తా ఉంటారు. మైక్రోసాఫ్ట్ వాళ్ళు. అలానే ఇంకా ఎవరెవరు ఉంటారంటే ఇలా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారంటే అలీబాబా అనేవాళ్ళు ఉన్నారు. అలానే గూగుల్ వాళ్ళు కూడా ఇలా క్లౌడ్‌ని మనకి మార్కెట్‌లో ఇట్లా సర్వర్‌లని వితిన్ సెకండ్స్‌లోనే అరేంజ్ అయ్యేటట్లు వాళ్ళు చేస్తా ఉంటారన్నమాట. ఎక్కడన్నా డౌట్ ఉందా నాన్న? ఓకే. అర్థమైనట్లేనా? టుమారో క్లాస్‌లో విందాం. ఓకే నాన్న. బాయ్.